ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తన శరీర కోరికలు తీర్చుకుంటూ ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నారు తప్ప ఈ జీవితం యొక్క సారాంశాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మన కన్న తండ్రి అయిన దేవుడు ప్రతి మనిషిని తన పనిని చేయడానికి పుట్టించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయుటకు మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియ అనగా వాక్య సంబంధమైన క్రియలు చేయాలి. అలాగే ప్రతి వాడును తాను చేయించిన పనిని పరీక్షించి చూసుకొనవలెను. మరి ఈ లోకంలో చూస్తే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక నుంచైనా నిజమైన దేవుడు అని గుర్తించి వాక్య సంబంధమైన క్రియలు చేస్తూ దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ తిరిగి తండ్రి చెంతకు చేరాలని కోరుకుంటున్నాను.